రావాల్సి వచ్చింది? ఎప్పుడో మాజీ సుల్తాన్ గజనీ మొహమ్మద్ గారు వీధి విడిదికి వచ్చినప్పుడు మాజీ వజీర్ షా వీధి తండ్రి గారికి ఒక పుస్తకం ఇచ్చినారు. దాని పేరు గజనీ రాజుల మౌలిక చరిత్ర అంట. దాన్ని మా ఆస్థాన పండితులు తీసుకురమ్మన్నారు. ఇస్తారా బేగం? అరే, ఇది ఇంత చిన్న పుస్తకమా? ఇంత చిన్న పుస్తకం చూసి అంత పెద్ద పుస్తకమే ఎట్లా రాశాడు? యా అల్లా, ఇది మామూలు పని కాదు. ఇందులో ఎంత శ్రమ ఉందో నాకు ఇప్పుడు అర్థమవుతాను. చంద్రుని నిజ రూపు చలువ కౌముది కాంతి, చంద్రుని నిజ రూపు చలువ కౌముది కాంతి, వెలిగిరా శుక్ల విజయనాడు, పదపడి నెలవంక 16 కళలలో, పదపడి నెలవంక 16 కళలతో వెలిగిపోతే పూర్ణ పింగమందు, కవి చంద్ర మహిమకు కావ్యమే బింబంలో తెలిసి కొన్నిటిని పేరు పలుకనేలా, फिरदौसी साहब सलाम, आपको सलाम फिरदौसी साहब. బేగం, ఇంత గొప్ప కవిని ఏదో చిన్న కవిగా అనుకోండి, మాటి పాడ అర్థంతో ఏవేవో వాగేశారు. అందుకు క్షమాపణలు నేర్చుకుంటున్నా. అవును బేగం, నాది చిన్న బుద్ధి. తప్పుగా శిక్ష వేస్తాను. ఎందుకు ఆ కన్నీళ్ళు? తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనసు గ్రహించినప్పుడు కావేవి కన్నీళ్ళే కదా బేగం. కన్నీళ్ళే కాస్తాయి, అప్పుడు నరుడు మానవుడు అవుతాడు. బేగం, మీకు ఒక మాట చెప్పాలని ఉంది. అది మాలోని మాట, మా ఆశ్చర్య కవుల మాట. అసలు మా గజని పట్టణం చుట్టుపక్కల మంచి మంచి కవితలు చెప్పి మనసులు కదిలించే కవులు ఉన్నారు. వాళ్ళని దర్బార్కు రానియ మన దూరంలో ఉంచి వేస్తా. మాది సుల్తాన్ వాళ్ళ కవితల్ని వింటే మెచ్చుకుని వాళ్ళ ఆస్థాన పండితులు చేస్తారు. అప్పుడు మా పాత పందికొక్కలకి కొత్త కథలు ఉండవు. బేగం, వాళ్ళు పందికొక్కలే కాదు, కూరల్లో విషము నింపుకున్న నాగుపాము. ఇప్పుడు మీది తండ్రి షానామా రాసే వాటి తోకల్ని తొక్కాడు. అవి నీటి లేచి పంటలు విప్పి మీది తండ్రి చుట్టూ బుసలు కొడుతూ ఉన్నాయి. బేగం, ఎప్పుడు ఏమీ జరుగుతుందో చెప్పలేము. బేగం, ఎప్పుడు ఏమీ జరుగుతుందో చెప్పలేము. వస్తాను బేగం, వస్తాను బేగం. ఇప్పుడు మీది తండ్రి షానామా రాసి వాటి తోకల్ని తొక్కాడు. అవి పైకి లేచి పడగలు విప్పి మీది తండ్రి చుట్టూ బుసలు కొడుతూ ఉన్నాయి. ఎప్పుడు ఏమీ జరుగుతుందో చెప్పలేను బేగం, ఎప్పుడు ఏమీ జరుగుతుందో చెప్పాలి. మా తండ్రి గారికి ఏ ఆపద రాకుండా అండదండలుగా నేను, ఇదే నా ప్రార్థన, ఇదే నా ప్రార్థన. ఏం జరిగింది అబ్బా? మాట్లాడండి, ఏం జరిగింది? ఏం జరిగింది? మాట్లాడండి. ఏం చెప్పమంటావు బేటీ? జరగకూడనిదే జరిగింది. చక్కగా కావ్యగానం చేశారని భాయ్ చెప్పాడే.
కావ్యగాను చక్కగా చేశాను. ఒకటా రెండా 60,000 పద్యాలు పంచప్రాణాలు చిక్కబట్టి ఎంతో చక్కగా కావ్యగానం చేశాను. గజని విని పొంగిపోయిన సందర్భాలు ఎన్నో. ఆయన ఒక సందర్భంలో మా తండ్రి సుల్తాన్ సుబుద్దీన్ మీ కావ్యగానం విని ఉంటే మీ కవిత్వాన్ని మెచ్చి మిమ్ము పన్నీట జలకమాడించి ఆ స్థాన పీఠాన్ని అధిరాహింపజేసేవాడు అని నన్ను అందరం ఎక్కించాడు. కానీ ఆ మాటలన్నీ ఏమయ్యాయో ఏమిటో. కావ్యగానం ముగిశాక గజనీ మహమ్మద్ వారి ఆస్థాన కవి పండితులు లోపలి గదిలోకి వెళ్ళారు. నేను అక్కడే దర్బారులో ఉండిపోయాను. వారి ఆస్థాన కవి పండితులు ఏమని చెప్పారో ఏమో. నా ముందు గల్లు గల్లున నాణాల సంచులు దిగాయి. కానీ అవి బంగారు నాణాలు కావు, వెండి నాణాలు. వాటిని దర్బారులోనే తిరస్కరించి వచ్చేశాను. అవును బేటి, వట్టి టక్కరు. అందుకే గజనీ మహమ్మద్కు ఇలా ఉత్తరం రాసి పంపాను. ఓ సుల్తాను మహమ్మదు, కృతక విద్యుద్దీపము నమ్మి ఆశా సౌధమును గట్టికొంటి, అది నిస్సారం పుటాకాశమై నా సర్వస్వము దొంగిలించి నరకానం తూలిపోయే. హృదయాస ప్రాప్తిగా నిలిచినాడా, హృదయాస ప్రాప్తిగా నిలిచినాడా ఒక దుఃఖాక్రాంత లోకమునన్. విషాద గీతములకే మిగిలెన్, ఇంక విషాద గీతములకే మిగిలెన్. రసహీనమై మషీపంకము నా కలమున అభాగ్యుడనైతి వయపటుత్వము గృంకే. శరీరమందలముకున్నది వార్ధకభూతము, ఈ నిరాశాంకిత బాష్పములు ఫలములైనవి. ముప్పది ఏళ్ళ సేవకు విలువలేదని నొక్కి వక్కాడిస్తూ ఈ పద్యాన్ని కూడా వ్రాశారు. ఒక్కొక్క పద్యంబునకు ఒక్కొక్క నెత్తురుబొట్టు మేనిలో తక్కువగా రచించితి. ఒక్కొక్క పద్యంబునకు ఒక్కొక్క నెత్తురుబొట్టు మేనిలో తక్కువగా రచించితి. వృధాశ్రమయ్యే కులీ వృషల్వల్కునే కవితారుణమీయకుండునే. నిక్క మెరుంగనైతి నిక్క మెరుంగనైతి గజనీ సులతాను మహమ్మద గనీ. ఆ
నాకు శాంతి ఎక్కడికి వేసి చిరముగా బాలిసీని అభిషేకమునర్చితి మల్లె పూటత్తరులొలికించి చిరముగా బాలిసీని అభిషేకమునర్చితి మల్లె పూటత్తరులొలికించి మాయ జలతారున రాదు కదా పసిండి మాయ జలతారున రాదు కదా పసిండి ఓ కరకు తురుష్క భూపతి అఖండ మహీవలయమునందు నా శిరమున పోసికొంటిని నసూపని దుఃఖపుటగ్ని ఖండములు బేటి నా శరీరంలో బలం లేకపోయినా నా కవితా శక్తికి కొండంత బలమున్నది బేటి, కొండంత బలమున్నది. ఒరే ఒరే గజని, హాయిగా నీ యశస్సు వెలయంగల చక్కని మేడగట్టి దీర్ఘాయువు పోసినాడను ఒట్టి చేతులను పోయద అంధకారమున ముంగి సుఖంబుల పొద్దుకృంకే రాజా ఇక తాండవించెద భయంకర ఖేద తమాల వాటికం ఆ ఎందుకంటే ప్రజలకు తెలియాలని గజనీ కట్టించిన మసీదుల పైన ఏవేవో పద్యాలను వ్రాశాను. వాటి పర్యవసానం ఏమైనా నాకు భయం లేదు, నాకు భయం లేదు. దుఃఖించకు బేటి, చావంటే భయపడవలసింది ఆ గజనీ మహమ్మద్. అతడు కవుల జీవితాలతో చలలాటలాడే గోముఖ వ్యాఘ్రం, నెత్తుటి మడుగుల్లో పొరలాడే వికృత మకరం. అవును బేటి, వాడు అంతకంటే నికృష్టుడు, వాడు అంతకంటే నికృష్టుడు బేటి, వాడు నికృష్టుడు.